Hi guys and welcome to Asterix. ఈ రోజు ఒక అవుట్ అండ్ అవుట్ స్కిన్ కేర్ వీడియో అబౌట్ మై ఫేవరెట్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ విటమిన్ సి. దీన్ని వాడే కరెక్ట్ వే ఏంటి అండ్ అవాయిడ్ చేయాల్సిన ఘోరమైన తప్పులు. ఇప్పుడు ఒకటి, స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ గనక మీకు జరగాలి అంటే అది యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తోనే పాసిబుల్ అవుతుంది. బికాజ్ ఈ ఇంగ్రీడియంట్స్ సెల్యులర్ లెవెల్లో డీప్గా పనిచేయడం జరుగుతుంది. విటమిన్ సి నా స్కిన్ కేర్ రొటీన్లో మస్ట్ హ్యావ్ ఉంది అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ని ఇది లేకుండా ఊహించలేను. ఎందుకనేది నా జర్నీ ఏంటో వినండి. నా స్కిన్ కొద్దిగా ట్రికీ ఉంటుంది. ఆయిలీ టు కాంబినేషన్ అనుకోండి. మామూలుగా అయితే ఆయిలీ ప్యాచెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి సీజనలీ డ్రై ప్యాచెస్ కూడా వస్తాయి. దానివల్ల స్కిన్ డల్ అండ్ లైఫ్లెస్గా కనిపించేది. నేను చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటానని మీ అందరికీ తెలుసు, కానీ ఈ ఫేజ్లో విటమిన్ సి నాకు ఇచ్చేంత ఈవెన్ స్కిన్ టోన్ అండ్ గ్లో మామూలుగా లేదు. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ అండ్ యూవీ ఎక్స్పోజర్ నుంచి కాపాడుతుంది అని వింటూ ఉంటాం. బట్ యాక్చువల్గా అది ఎలా వర్క్ చేస్తుంది అంటే అది చాలా డీప్ సెల్యులర్ లెవెల్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తుంది. అంటే కొలాజన్ ప్రొడక్షన్ బూస్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందరికీ కావాల్సిన స్కిన్ గోల్ ఫ్రెష్, యంగ్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్న కాంప్లెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక ట్రికీ పార్ట్. జస్ట్ గూగుల్ విటమిన్ సి అండ్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి చూడండి. బట్ ఆల్ విటమిన్ సి సీరమ్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ ఈక్వల్. ఈసారి నేను విటమిన్ సి కొనేటప్పుడు ఒక వైరల్ విటమిన్ సి టెస్ట్ చేయాలనుకున్నాను. వెల్కమ్ టు ద ఆస్ట్రిక్స్ ల్యాబ్ కిడ్స్. ఈ ఎక్స్పెరిమెంట్కి మనం 4 రకాల విటమిన్ సి తీసుకున్నాం అండ్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇందులో నేను బెటడీన్ వేసి ఒక బెటడీన్ సొల్యూషన్ రెడీ చేస్తాను. Adding between this in this and 4th. ఓకే, ప్రతి ఒక్క గ్లాస్లో హాఫ్ లీటర్ బెటడీన్ వేసాను, దాన్ని కలిపేశాను. ఈ టెస్ట్ మీరు కూడా ఇంట్లో చేసి చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క గ్లాస్లో ఒక డిఫరెంట్ బ్రాండ్ది విటమిన్ సి వేస్తున్నాను. Number 1, this is number 2. అన్నిట్లో 5-6 డ్రాప్స్ ఆఫ్ విటమిన్ సి వేస్తున్నాను. ఈ టెస్ట్ మీరు కూడా కావాలంటే ఇంట్లో చేసి చూడొచ్చు. అండ్ 4. ఈ సెకండ్ సొల్యూషన్ చూసారా, కలపకుండానే అది ట్రాన్స్పరెంట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దాట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఏ సొల్యూషన్ అయితే తొందరగా ట్రాన్స్పరెంట్ అవుతుందో అందులో నేను మోస్ట్ స్టేబుల్ విటమిన్ సి వేసినట్టే. ఇది ఎలాగో ట్రాన్స్పరెంట్ అవుతుంది కాబట్టి దీన్నే కలిపేసి, ఓ వావ్, జస్ట్ లుక్ ఎట్ దట్, మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఈ సొల్యూషన్. ఫస్ట్ ది మేబీ లైక్ 30% క్లియర్ అయింది అండ్ థర్డ్ ది ఇట్స్ అ లిటిల్ క్లౌడీ. క్లియర్ అయింది కానీ క్లౌడీ ఉందన్నమాట. అండ్ ఫోర్త్ ది చూస్తే మీరు అస్సలు ఏం అవ్వలేదు, ఇది టోటల్గా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఈ సొల్యూషన్లో 30% డిఫరెన్స్ వచ్చింది. ఇది టోటలీ క్లియర్ అయిపోయింది. ఇది ఇంకా క్లౌడీ ఉంది అండ్ ఇది అయితే అసలు ఏం జరగలేదు దానికి. సో క్లియర్ అయిన సొల్యూషన్లో నేను వేసిన సీరం డీకన్స్ట్రక్ట్ విటమిన్ సి సీరం. ఆ టెస్ట్ తీసుకున్నాకే నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఆనెస్ట్లీ ఇట్స్ మేడ్ సో మచ్ డిఫరెన్స్. మీలోనే చాలామంది కామెంట్ చేసి అడిగారు దట్ మీ స్కిన్ షైన్ అవుతుంది, ఈ మధ్య ఏం యూజ్ చేస్తున్నారు అని. గ్లోలో కానీ, స్టబర్న్ స్పాట్స్లో కానీ, షైన్ అండ్ స్మూత్నెస్లో ఐ సీ సో మచ్ డిఫరెన్స్. ప్లస్ ఫెరూలిక్ యాసిడ్తో ఈ ప్రొడక్ట్ ఇంకా స్టెబిలైజ్ అయిపోతుంది అండ్ సన్ ప్రొటెక్షన్ లెవెల్ అప్ అయిపోతుంది. బిగినర్ ఫ్రెండ్లీ ఉంది, స్కిన్ని ఇరిటేట్ చేయదు. సో లైఫ్లో ఎప్పుడు స్కిన్ కేర్ చేయలేదక్క అని అనుకునే వాళ్ళు కూడా దీంతో స్టార్ట్ చేయొచ్చు. వాటర్ బేస్డ్ ఉంది, నాన్ స్టిక్కీ ఉంది. సో ఆయిలీ స్కిన్, ఆయిలీ ఏరియాస్కి కూడా సూటెడ్ ఉందన్నమాట. ట్రస్ట్ మీ, ఇట్స్ పవర్ఫుల్ స్టఫ్. కానీ విటమిన్ సి వాడే కరెక్ట్ వే ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, బేసిక్గా లైక్ బిగినర్ లెవెల్లో మీకు చెప్పేస్తాను. అది ఫాలో అయితే మీకు 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. Number 1, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇష్టం వచ్చినప్పుడు వాడడం లేదంటే మానేయడం అంటే అస్సలు రిజల్ట్స్ రావు. కన్సిస్టెంట్గా ఎవ్రీ డే యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకరోజు డైట్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవుతారా? కాదు కదా. Same thing with skincare. You have to keep building up your skincare game with consistency. Point number 2, use sunscreen. లేదంటే మీరు వాడిన ఏ యాక్టివ్స్ కూడా పని చేయవు అన్నమాట. ఎందుకంటే చూడండి, ఒక స్టెప్ ముందు తీసుకోవడం, 2 స్టెప్స్ బ్యాక్ తీసుకోవడంతో లాభం ఏంటి చెప్పండి. అందుకే ప్లీజ్, లైక్ యాక్టివ్స్ వచ్చేసి ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దాన్ని మీరు ఫ్రెష్గా తీసుకెళ్ళి సన్లో బేక్ చేస్తే మళ్ళీ మీ స్కిన్ అలాగే అయిపోతుంది. సో యూజ్ ప్రొటెక్షన్, యూజ్ అ సన్స్క్రీన్. Point number 3, buy one which comes in a dark bottle. విటమిన్ సి సన్కి ఎక్స్పోజ్ అయితే అది న్యూట్రలైజ్ అయిపోతుంది, దాని ఇఫెక్ట్ అంతా మంచి గుణాలన్నీ పోతాయి అన్నమాట. సో ఇది విండో దగ్గర పెట్టడం అలాంటివి చేయకండి. జస్ట్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ సన్లైట్
అండ్ డార్క్ బాటిల్ ఉన్నది చూస్ చేయండి. పాయింట్ నెంబర్ 4 గైస్, క్వాంటిటీ మ్యాటర్స్. అంటే మరీ ఎక్కువ మరీ తక్కువ వద్దు. ఒక ఫేస్ అండ్ నెక్కి 3 to 4 డ్రాప్స్ సరిపోతాయి. సో జెన్యూన్ రిజల్ట్స్ ఇచ్చే విటమిన్ సి గురించి చూస్తున్నారా, లేదంటే మీరు ఇప్పుడు వాడుతున్న విటమిన్ సి మీకు రిజల్ట్స్ ఇవ్వట్లేదా? డోంట్ బ్లేమ్ ద విటమిన్ సి, ఇట్స్ ప్రాబబ్లీ ద రాంగ్ కైండ్ ఆఫ్ ఫార్ములేషన్. ఈ డీకన్స్ట్రక్ట్ ది విటమిన్ సి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. చెక్ ఇట్ అవుట్, టెస్ట్ ఇట్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఒక 15-20 డేస్ తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు రిపోర్ట్ చేయడం మర్చిపోకండి, హౌ యూ ఫీల్ విత్ ద రిజల్ట్స్. ఓకేనా? If you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.